కృతజ్ఞతలు. అలానే పేషెంట్ పేరు కాసమ్మ గారు, వాళ్ళ అమ్మాయి బిందు. వీళ్ళిద్దరూ నా పేషెంట్స్. అమ్మాయి అయితే దాదాపు 10 ఏళ్ల నుంచి నా దగ్గర వైద్యం తీసుకుంటుంది. మరి అమ్మగారు అయితే ఒక 6 వారాల క్రితం ఆపరేషన్ చేయడం జరిగిందనమాట. ఇంకా నా గురించి చెప్పాలంటే, నా పేరు డాక్టర్ కృష్ణ సుబ్రహ్మణ్యం. ఐఎమ్ సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, లీడ్ సర్జన్ ఇన్ యశోద హాస్పిటల్ మలక్పేట్. గత 31 సంవత్సరాలుగా ఆర్థోపెడిక్స్, స్పోర్ట్స్ ఇంజరీస్, జాయింట్ రిప్లేస్మెంట్స్, అదే కాక ఆర్థోపెడిక్స్లో అన్ని విభాగాల్లోనూ మా జనరేషన్ వాళ్ళు ట్రైన్ అయ్యాము. నాతో పాటు 4 అసోసియేట్స్ పనిచేస్తున్నారు. వారిలో డాక్టర్ నరేష్ గారు సీనియర్ మోస్ట్. ఇప్పుడు వారు ప్రతి నెల ఖమ్మం వచ్చి ఇక్కడ మా తరఫున సేవలు వారు ఇక్కడ చేస్తున్నారు. ఆర్థోపెడిక్స్లో అన్ని విభాగాల్లోనూ మేము ట్రైనింగ్ అయ్యాం కాబట్టి, అది ఎముకలకు సంబంధించింది కావచ్చు, జాయింట్స్ సంబంధించింది కావచ్చు, కండరాలకు సంబంధించింది కావచ్చు, లేకపోతే ఈ స్పోర్ట్స్ ఇంజరీసు, మీరు వింటున్న ఈ జాయింట్ రిప్లేస్మెంట్స్లో అత్యాధునికమైన రోబోటిక్ సర్జన్స్, నావిగేటెడ్ సర్జరీసు, ఇవన్నీ కూడా రెగ్యులర్గా యశోద హాస్పిటల్ మలక్పేటలో మేము మా సేవల్ని వినియోగిస్తున్నాము. తద్వారా ప్రతి నెల కొన్ని వందల మంది పేషెంట్లు బెనిఫిట్ పొందుతున్నారు. అలా ఈరోజు మన ముందు వచ్చిన ఇద్దరు పేషెంట్లు మిసెస్ బిందు గారు. ముందు వారి ప్రాబ్లం చెప్తారు. నా పేరు బిందు, మాది ఇక్కడే ఖమ్మం లోకల్ అండి. నాకు ఫస్ట్ డెలివరీ తర్వాత చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది. 20 డేస్కే చాలా హిప్ జాయింట్ లో చాలా ఇన్ఫెక్షన్ వచ్చి చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది. నడవలేకపోయాను. ఇక్కడ ఎంతమంది డాక్టర్స్ కి చూపించిన ప్రాబ్లం ఏంటో తెలుసుకోలేకపోయారు. ఎన్ని డాక్టర్స్ అయినా నడవలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను. బెడ్ మీద అయితే 1 మంత్ దాకా పడుకోలేకపోయాను. ఓన్లీ కూర్చోవడమే. బేబీకి ఫీడింగ్ కూడా ఇవ్వలేకపోయాను. ఇన్ని తిరిగి ఇక మా సార్ హైదరాబాద్ తీసుకెళ్లారు, యశోద మలక్పేట్ బ్రాంచ్ కి. సార్ ట్రీట్మెంట్ చూసి అసలు ప్రాబ్లం ఏంటో కనిపెట్టడానికి 4-5 డేస్ పట్టింది. సార్ ఎంతో ఓపికతో మంచి ప్రాబ్లం ఏంటి, 20 డేస్ అయింది నా డెలివరీ అయ్యి. చాలా కాంప్లికేటెడ్గా ఉంది నా ప్రాబ్లమ్. అయితే ఎన్నో టెస్టులు చేసిన తర్వాత చాలా పెద్ద ప్రాబ్లమ్మా, దీనికి 18 మంత్స్ ట్రీట్మెంట్ కావాలి, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, మెడిసిన్ వేసుకోవాలని మంచి మెడిసిన్ రాసి ఆ ట్రీట్మెంట్ ఇప్పుడు 1 వీక్కి నువ్వు నడుచుకుంటూ వస్తావమ్మా అని చెప్పారు. వీల్ చైర్లో వెళ్ళాను నేను డాక్టర్ దగ్గరికి. 1 వీక్లో నడుచుకుంటూ వెళ్ళాను. నా ప్రాబ్లం చాలా వరకు కవర్ అయింది 1 వీక్కే. అట్లా డైలీ సార్ చెప్పినప్పుడల్లా వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని ఇప్పుడు 18 మంత్స్కి మొత్తం క్లియర్ అయింది. ఇప్పటికైతే నా ప్రాబ్లం లేదు. సెకండ్ అప్పుడు కూడా చాలా భయపడ్డాను. సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా మళ్ళీ ఏమన్నా వస్తుందేమో అని. సార్ ధైర్యం చెప్పి, ఏం కాదమ్మా నేనున్నాను, ఏమన్నా అయితే నేను చూసుకుంటాను అని చెప్పి సార్ చాలా మంచిగా ధైర్యం చెప్పారు. అట్లా సెకండ్ స్టెప్ కూడా వేసాను. తర్వాత డెలివరీ అయిపోయిన తర్వాత ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. తర్వాత చాలా షోల్డర్ ప్రాబ్లమ్స్ అలా కూడా వచ్చాయి. సార్ దగ్గరికి వెళ్ళాను, మెడిసిన్ తోటే చాలా వరకు క్లియర్ చేశారు. మా ఫ్యామిలీ డాక్టర్ లాగా నాకు నడవలేని స్థితిలో వెళ్ళాను. మా సార్ అయితే మా ఫ్యామిలీ అందరూ కూడా చాలా బాధపడ్డారు. ఇట్లా ఏంది, చిన్న ఏజ్లో నడవలేకపోతుంది అని చాలా బాధపడి సార్ మీద నమ్మకం ఉంచాము. ఎంతో మంచిగా ట్రీట్మెంట్ చేసి ధైర్యం చెప్పి, ఏం కాదమ్మా నేనున్నాను, నువ్వు మా పాపలాగా అని చాలా మంచిగా ట్రీట్మెంట్ చేసి, ఎంతో ధైర్యం చెప్పి చాలా మంచిగా ట్రీట్మెంట్ ఇచ్చి, నేను ఇప్పుడు ఆల్ క్లియర్గా ఏమైనా ప్రాబ్లం ఉంటే సార్ ఎమ్మటికే కాల్ చేసి సార్ ఎమ్మటే నాకు రెస్పాండ్ అవుతారు. ఏ ధైర్యం అయినా సరే. ఇప్పుడు మా అత్తగారికి కూడా చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది. షోల్డర్లో కండ తెగడం, కీ హోల్ ట్రీట్మెంట్ ద్వారా సర్జరీ చేశారు. అప్పుడు ఇట్లా ఏమైనా చేయాలన్నా కూడా చేయలేకపోయారు. ఇప్పుడు మంచిగా ఆపరేషన్ అన్నా చేయాలమ్మా అన్నారు. ఎంతో 2 డేస్లో ఎమ్మటే చేసేసారు. ఇప్పుడు మంచిగా ఉంది. 6 వీక్స్ అయింది ఆపరేషన్ అయ్యి కూడా. ఇప్పుడు ఓకే, అన్ని పనులు తను చేసుకుంటుంది. ఇప్పుడు అంతా సార్ వల్లనే. నా పేరు డాక్టర్ ఏలేశ్వరం నరేష్. నేను గత 5 సంవత్సరాలుగా యశోద మలక్పేట్లో ఆర్థోపెడిక్ సర్జన్గా వర్క్ చేస్తున్నాను, డాక్టర్ కృష్ణ సుబ్రహ్మణ్యం సార్ టీంలో. నేను ప్రతి నెల 1వ ఆదివారము సార్ తరపున యశోద మెడికల్ సెంటర్ ఖమ్మంకి వస్తున్నాను. డాక్టర్ గారు ఫ్రాక్చర్స్, కీహోల్ ఆపరేషన్స్లో బాగా ట్రైనింగ్ అయ్యారండి. వారు వైజాగ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్లో చదువుకున్నారు. ఇక్కడ రామగుండం అబ్బాయి అక్కడ చదువుకొని ఇప్పుడు మన దగ్గరే పనిచేస్తున్నారు గత 5 సంవత్సరాలుగా. నా దగ్గరే ముందు ఫెలోషిప్ ట్రైనింగ్ అయ్యారు 1 ఇయర్ పాటు. దాని తర్వాత ఇప్పుడు అసోసియేట్ కన్సల్టెంట్గా ఉన్నారు. వారు ఆర్థోపెడిక్స్లో, కీహోల్ ఆపరేషన్స్లో బాగా ట్రైనింగ్ అయ్యారు. దాంతోపాటు అన్ని రకాల ఫ్రాక్చర్స్ ఆయన చాలా
సమర్థవంతంగా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా చాలా చక్కగా చేస్తారు.